లైఫ్ అనేది ప్రీ డిస్టైన్డా లేకపోతే మనం దాన్ని మార్చుకోవచ్చా? నేనేమనుకుంటాను, ఇది అందరికీ ఉండే క్వశ్చనే. ఈజ్ లైఫ్ ప్రీ డిస్టైన్డ్ ఆర్ కెన్ వి చేంజ్ ఇట్? మన చేతిలో ఉందా, లేక నిజంగా ఏది అవుతుంది జరిగేది జరుగుతుంది అని అంటుంటారు కదా కొంతమంది. అది కూడా నిజమేనా అని నాకు డౌట్. సో నేను ఆలోచిస్తే నేను కొంచెం బ్రౌజ్ చేశాను అని కొంతమంది చెప్పే విన్నాను. నాకు కన్విన్సింగ్ గా అనుకున్న చోట నేను ఆగాను. అది షేర్ చేసుకోవాలనుకుంటాను. నీకు కూడా ఓకే అయితే నువ్వు ఫాలో కావచ్చు. నేను పండిట్ రవిశంకర్ గారిని ఇదే క్వశ్చన్ అడిగారు, ఈజ్ లైఫ్ ప్రీ డిస్టైన్డ్ అని అడిగితే ఏమన్నాడంటే ఇట్ ఈస్ బోత్. ఇప్పుడు నీ హైట్ ఉంది, నీ హైట్ నీ చేతిలో లేదు, అంతకన్నా పెరగవు, కానీ వెయిట్ నీ చేతిలో ఉంది, దాన్ని మార్చుకోగలవు, రైట్? సో లైఫ్ లో బ్రాడ్ స్ట్రోక్స్ ఉంటాయి, ఇలా ఇలా జరగాలని కొన్ని ఈవెంట్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏం చేస్తావు, దాన్ని ఉపయోగపెట్టుకుంటావా? ఫర్ సపోజ్ ఇండస్ట్రీకి రావాలి అనేది ప్రీ డిస్టైన్డ్ అనుకో. ఇండస్ట్రీకి వచ్చా, ఇక్కడ నుంచి మంచి విషయాలు నేర్చుకొని కసరత్తు చేసి ఎక్సర్సైజ్ చేసి మంచి యాక్టింగ్ ప్రాక్టీస్ చేసి అదే ఫోకస్ చేసి దానిలో గ్రో అవ్వడం ఒక పద్ధతి. ఎలాగో వచ్చాక తొక్క ఏముంది అని చెప్పి ఆల్కహాల్ తాగుతూ దమ్ము లాగుతూ డ్రగ్స్ తీసుకుంటూ అలా మొత్తం చెడిపోయిన కూడా అవకాశం ఉంది కదా. ఇప్పుడు నాకు వై జంక్షన్ లో ఉంటుంది, అది ఇటు వెళ్తానా నా డెసిషన్ అది. సో దాన్ని బట్టి మిగతావన్నీ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మారిపోతాయి. నీకు తెలుసు కదా, స్క్రీన్ ప్లేలో అమ్మాయిని మీట్ అయితే కథ ఒకలా ఉంటుంది, మీట్ కాకపోతే ఇంకోలా ఉంటుంది. అలాగే మన జీవితం కూడా అంతే. ఓ చోటికి రావాలి అని చెప్పి భగవంతుడు రాశాడు, రైట్ టైం. ఇప్పుడు చెప్తున్నా చూడు, మన ఆటోగ్రాఫ్ సినిమాలో ఒక పాట ఉంటుంది, అందులో చంద్రబోస్ గారు రాసిన పాట ఉండేది, తోచినట్టుగా నీ తల రాతను బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. ఇలా పిడికిలి బిగించి మొత్తం చేతిరేఖలు మార్చుకుంటానని ఉంటుంది దానిలో. పిడికిలే బిగించగా చేతి రాత మార్చుకో, మారిపోనిదేది లేదని గుర్తుంచుకో. గూస్ బంప్స్ అసలు వాడుతుంటే ఉంటాయి ఈవెంట్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళాక నువ్వేంటి, నీ క్యారెక్టర్ ఏంటి, నీ బ్రాటప్ ఏంటి, నీ చాయిస్ ఏంటి, అక్కడి నుంచి నీది. సో లైఫ్ లో ప్రీడిషన్ కొన్ని జరుగుతాయి, అక్కడి నుంచి నీ రెస్పాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడి నుంచి సో ఇట్ ఈస్ బోత్. మనం అక్కడికి వచ్చిన తర్వాత వాట్ ఈస్ గుడ్, ఏది నాకు బెనిఫిట్ చేస్తే, ఎక్కడ నేర్చుకుంటున్నాను, ఎక్కడ 10 మంది ఉపయోగపడుతున్నాను, అలాంటి డెసిషన్లు తీసుకుంటూ వెళ్ళిపోతే నువ్వు అన్నట్టు ఆయన రాసినట్టు మనం అనుకున్నట్టు మన తలరాతను మనం మార్చుకోగలం. దట్స్ మై టేక్. వాట్ యు సే?